శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అంచిత భక్తియుక్త అసహాయ విశృంఖల వీరపూరా నిశ్చంచల శైవభావ శ్రితజంగమ పాద కిరీటకూట హృత్సంచిత తత్వసత్వ దురితవ్రజ శైల కదంబ శంబ నిర్వంచక నీవే దిక్కు బసవా 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 వృషాధిప. ఓ నందీశ్వర స్వామి, అంచిత భక్తియుక్త నిర్మలమైనటువంటి భక్తితో ప్రకాశిస్తూ అందరినీ కూడా ఆకర్షించేటువంటి వాడవు. ఈ నందీశ్వరుని వలె ఈ పరమేశ్వరుణ్ణి మనం ఆరాధించాలి, చేస్తే ఆయన వలె పూజలు చేయాలి అని అందరూ కూడా నీ నుండి స్ఫూర్తిని పొందేలాగా నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి హృదయంతో ఆ పరమేశ్వరుణ్ణి నిరంతరము కూడా ఆరాధిస్తావయ్యా నువ్వు. అంచిత భక్తియుక్త అసహాయ, ఎవ్వరి సహాయము కూడా తీసుకోవు నీవు. ఆ పరమేశ్వరుణ్ణి పూజించేటప్పుడు ఎవరో పూలు కోసుకొని తీసుకుని వచ్చి ఇక్కడ పెడితే ఆ పూలతో పూజ చేయటం, ఎవరో వెళ్ళి గంగ నుండి నీరు తీసుకుని వస్తే ఆ నీటితో అభిషేకం చేయటం, ఇటువంటివేమీ చెయ్యవు. ఆ పనులు కూడా నీవే చేస్తావు. నీవే పరమేశ్వరుడి కోసం పూలు కోసుకుని వస్తావు. నీవే పరమేశ్వరుడి కోసం గంగలోకి వెళ్ళి ఆ గంగానది నుండి జలం తీసుకుని వస్తావు. ఈ పరమేశ్వరుని కోసం నీ పూజలో ఏమేమి ద్రవ్యములతో నీవు అర్చిస్తావో అవన్నీ కూడా నీవే స్వయముగా తీసుకుని వస్తావు. అసహాయ, ఆ విషయంలో ఎవరి సహాయం తీసుకోవు. విశృంఖల వీరపూరా, ఈ పరమేశ్వరుణ్ణి అర్చించటంలో ఒక వీరత్వాన్ని ప్రదర్శిస్తావు. సంపూర్ణముగా ఆ స్వామిని అర్చించటంలో నీ శక్తినంతా కూడా సమర్పించి ఆయనకి విశృంఖలంగా నువ్వు పూజ చేస్తావు. ఆయన భక్తులను ఎవరైనా సరే ఇబ్బందులు పెడితే విశృంఖల వీర విహారం చేసి వారిని తరిమి కొడతావు. విశృంఖల వీరపూరా నిశ్చంచల శైవభావ, ఏ మాత్రము కూడా పరమాణువంత కూడా ఆ పరమేశ్వరుని భావము నుండి పక్కకు తొలగకుండా నిరంతరము శివభావమును నీ యందు నిలుపుకునేటువంటి వాడవు. నిశ్చంచల శైవభావ శ్రితజంగమ పాద కిరీటకూట, ఈ ఆశ్రితులైనటువంటి వారు, మహోన్నతులైనటువంటి వారు, ఈ శివభక్తులు ఎవరైనా సరే వారి దగ్గర నీ శిరస్సు వంచి వారికి ప్రణమిల్లుతావయ్యా నీవు. వారిని ఉద్ధరించటం మాత్రమే కాదు, వారి యొక్క నిర్మలమైన భక్తిని గమనించి వీరిలో శివభక్తి సంపూర్ణముగా ఉన్నది అని నువ్వు తెలుసుకుంటే వారికి శిరస్సు వంచి నమస్కరిస్తావు. చూడండి, నందీశ్వరుడి యొక్క మహాద్భుతమైనటువంటి ఆ ఉదార గుణం. భక్తి కలిగిస్తాడు, దాన్ని దృఢపరుస్తాడు. శివభక్తి సంపూర్ణముగా నిండినటువంటి ఆ భక్తునికే, తాను తీర్చిదిద్దిన ఆ భక్తునికే శిరస్సు వంచి నమస్కరిస్తాడు. ఇది నందీశ్వరుని యొక్క శివభక్తి. హృత్సంచిత తత్వసత్వ, నిరంతరము కూడా హృదయమునందు సత్వగుణమును నిరంతరము కూడా నిలుపుకునేటువంటి గుణము గలవాడవు. హృత్సంచిత తత్వసత్వ దురితవ్రజ శైల కదంబ శంబ, పాపములనేటువంటి పర్వతములను వాటిని సమూలంగా పెకలించి వేసేలా, వాటిని ఖండించి వేసేలాగా చేసేటువంటి ఇంద్రుని వంటి వాడవు. నిర్వంచక, ఎవ్వరినీ కూడా ఏనాడు కూడా నీవు అణుమాత్రము కూడా మభ్యపెట్టలేదు. ఏ రకమైనటువంటి తప్పు నీవు చేయలేదయ్యా. వంచన ఎరుగనటువంటి వాడవు. నిర్వంచక, నీవే దిక్కు. పరమ శివభక్తి తత్పరుడవైనటువంటి నీవే మాకు దిక్కయ్యా. బసవా 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 వృషాధిప అంటూ సంపూర్ణమైనటువంటి ఆ భక్తితో తాదాత్మ్యముతో ఆ నందీశ్వరుణ్ణి వేడుకుంటూ ఆయన లీలలను, ఆయన గుణగణములను గానం చేస్తూ మహాద్భుతమైనటువంటి పద్యములతో గొప్ప శతకాన్ని మనకు అందించిన పాల్కురికి సోమనాథుని వృషాధిప శతకంలోని మరి ఒక పద్యాన్ని రేపు ఉదయం తెలుసుకుందాం. జై వృషాధిప.